హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కార్ గైడ్. ఫ్రెండ్స్, ఈరోజు మనము టయోటా టైజర్ టాప్ ఎండ్ వేరియంట్ అయినటువంటి వి వేరియంట్ కంప్లీట్ రివ్యూ అనేది చూద్దాము. ఇందులో టోటల్గా 5 వేరియంట్స్ ఉన్నాయి. ఈ ఎస్ ప్లస్ వి అట్లా 5 వేరియంట్స్ ఉన్నాయన్నమాట. ఇది నార్మల్ పెట్రోల్ ఇంజన్లో ఉంటుంది, టర్బో పెట్రోల్ ఇంజన్లో ఉంటుంది, ఈవెన్ సిఎన్జిలో కూడా అవైలబుల్గా ఉంటుంది అనమాట. సిఎన్జి అనేది ఓన్లీ బేస్ వేరియంట్ అయినటువంటి ఈ వేరియంట్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఇంకా ఈ కార్ అనేది టోటల్గా 5 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఆరెంజ్, రెడ్, గ్రే, వైట్, సిల్వర్. డ్యూయల్ టోన్ కనుక కావాలనుకున్నట్లయితే ఆరెంజ్, వైట్, సిల్వర్ విత్ బ్లాక్ రూఫ్తో వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక ఎక్స్టీరియర్ వైజ్గా చూస్తే డ్యూయల్ ట్రీట్మెంట్తో ఎల్ఈడి డిఆర్ఎల్స్ వస్తాయన్నమాట. ఈ ఎల్ఈడి డిఆర్ఎల్ అనేది టర్న్ ఇండికేటర్ లాగా కూడా వర్క్ చేస్తుంది. చూడొచ్చు, డబుల్ డిఆర్ఎల్ అనమాట. అలాగే రిఫ్లెక్టర్ సార్ట్ ఆఫ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ వస్తున్నాయి. ఇందులో 3 ఉంటాయి అన్నమాట. రిఫ్లెక్టర్ సార్ట్ ఆఫ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అనమాట ఇది. ఇంకా గ్రిల్ గురించి మాట్లాడితే రెగ్యులర్ ఫ్రాంక్స్తో కంపేర్ చేస్తే డిఫరెంట్గా ఉంటుంది. ఎలా అయితే ఇన్నోవా క్రిస్టా, అలాగే గ్లాన్జా, రూమియానో వీటిలో ఎలా అయితే గ్రిల్ ఉందో సేమ్ సార్ట్ ఆఫ్ గ్రిల్ వస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్ చూడండి, పార్కింగ్ కెమెరా కూడా ఉంటుంది. అంటే దీంట్లో 360 డిగ్రీ కెమెరా ఉంటుంది అనమాట. దీంట్లో స్కిడ్ ప్లేట్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ వస్తుంది, సిల్వర్ కలర్. ఇప్పుడు మనము సైడ్ ప్రొఫైల్లో ఉన్నాము. సైడ్ ప్రొఫైల్లో వచ్చేసరికి 16 ఇంచ్ మెషిన్డ్ అలాయ్ వీల్స్ వస్తాయన్నమాట. ఇది డిఫరెంట్గా ఉంది డిజైన్ అనేది రెగ్యులర్ ఫ్రాంక్స్తో కంపేర్ చేస్తే. అలాగే ఫ్రంట్లో డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి, మెక్ఫెర్సన్ స్ట్రట్ సస్పెన్షన్ సిస్టమ్ వస్తుంది. అదేవిధంగా ఈ ఓఆర్విఎమ్స్ని మనం ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేయొచ్చు, ఫోల్డ్ చేయొచ్చు. లాక్ చేయగానే ఆటోమేటిక్గా ఫోల్డింగ్ కూడా అవుతుంది అనమాట. ఆటో ఫోల్డింగ్ ఫంక్షన్ అంటారు దీన్ని. విండో క్రోమ్ లైనింగ్ ఉంటుంది. అలాగే బాడీ కలర్డ్ డోర్ ఓపెనర్స్ ఉన్నాయి. రిక్వెస్ట్ సెన్సార్ ఉంటుంది అనమాట. దీన్ని క్లిక్ చేసి లాక్ చేయొచ్చు, అన్లాక్ చేయొచ్చు. ఈ రిక్వెస్ట్ సెన్సార్ అనేది డ్రైవర్ సైడ్ ఉంటుంది, ప్యాసింజర్ సైడ్ ఉంటుంది. టాప్లో చూడండి, రూఫ్ రైల్స్ ఉంటాయి, సిల్వర్ కలర్లో ఉంటాయి. అలాగే బాడీ సైడ్ క్లాడింగ్ ఉంటుంది, సిల్వర్ కలర్డ్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది చెక్ చేయొచ్చు. వీల్ ఆర్చ్ క్లాడింగ్ ఉంటుంది ఫ్రంట్లో, రియర్లో వచ్చేసరికి డ్రమ్ బ్రేక్స్ వస్తున్నాయి. అదే మాదిరిగా రియర్లో టార్షన్ బీమ్ యాక్సిల్ సస్పెన్షన్ సిస్టమ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 45 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుందన్నమాట. ఈ కారు 190 మిల్లీమీటర్స్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుంది. ఇప్పుడు మనం రియర్ ప్రొఫైల్లో ఉన్నాము. డెడికేటెడ్గా స్పాయిలర్ ఉంటుంది, ఇందులోనే హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఉంటుంది, వైపరు, వాషరు, డీఫాగర్ ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. టయోటా వాళ్ళ బ్యాడ్జింగ్ చెక్ చేయొచ్చు. టైల్ ల్యాంప్స్ కూడా దీంట్లో ఏంటంటే ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ రెగ్యులర్ ఫ్రాంక్స్తో వచ్చినట్టుగా కాకుండా డిఫరెంట్ టైల్ ల్యాంప్స్ ఉంటాయి. అలాగే టర్న్ ఇండికేటర్ కూడా చూడొచ్చు, ఎవ్రీథింగ్ ఎల్ఈడి ఉంటుందన్నమాట. అర్బన్ క్రూజర్ టైజర్ అనే బ్యాడ్జింగ్ అనేది చెక్ చేయొచ్చు. రియర్లో టోటల్గా 4 పార్కింగ్ సెన్సార్స్ వస్తున్నాయి. అదేవిధంగా పెద్ద స్కిడ్ ప్లేట్ కూడా చెక్ చేయొచ్చు, సిల్వర్ కలర్లో ఉంటుంది. ఇక్కడ ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ బటన్ని క్లిక్ చేసి బూట్ని యాక్సెస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ కూడా రిక్వెస్ట్ సెన్సార్ ఉంటుంది. అండ్ బూట్ స్పేస్ గురించి మాట్లాడితే దీంట్లో 308 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంటుంది. రియర్ పార్సల్ ట్రే ఇస్తున్నారు. స్పేర్ వీల్ చూడండి, సేమ్ 16 ఇంచ్ స్టీల్ వీల్ అనేది స్పేర్ వీల్ లాగా ఇస్తున్నారనమాట. ఫ్రెండ్స్, కీ అనేది ఇలా వస్తుంది, కీలెస్ ఎంట్రీతో వస్తుందన్నమాట. లాక్ అండ్ లాక్ చేయొచ్చు. రిక్వెస్ట్ సెన్సార్ అనేది ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ క్లిక్ చేసి కూడా లాక్ అండ్ లాక్ అనేది చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఒకసారి ఇంటీరియర్స్ చూడండి. ఇంటీరియర్స్ అనేవి డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్లో ఉంటాయి, ఆల్ బ్లాక్. అలాగే ఇట్లా ట్యాన్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్లో వస్తుందన్నమాట. డోర్ ప్యాడ్ చెక్ చేయండి. ఇక్కడ లెదర్ సార్ట్ ఆఫ్ సాఫ్ట్ టచ్ అనేది చెక్ చేయొచ్చు. స్టిచ్చింగ్ ఉంటుంది. 4 పవర్ విండోస్ ఉన్నాయి. డ్రైవర్ విండో అనేది ఇట్లా సింగిల్ టైం క్లిక్ చేయగానే ఆటో అప్ అవుతుంది, ఆటో డౌన్ అవుతుంది అనమాట. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫోల్డబుల్ ఆర్వీఎం కంట్రోల్స్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం గ్లాసీ ట్రీట్మెంట్ వస్తుంది. క్రోమ్ ట్రీటెడ్ డోర్ ఓపెనర్ ఉంటుంది. 4 స్పీకర్స్ ఉంటాయి, 2 ట్వీటర్స్తో వస్తుంది అనమాట. బాటిల్ హోల్డర్ ఇవన్నీ చెక్ చేయొచ్చు. అలాగే డ్రైవర్ సీట్ చూడండి, మాన్యువల్లీ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వస్తుంది. అన్ని ఫ్యాబ్రిక్ సీట్స్ వస్తాయి. బట్ వీటి యొక్క కంఫర్ట్, అలాగే లంబార్ సపోర్టు ఇవన్నీ చెక్ చేయొచ్చు. చాలా బాగుంది. అండ్ కలర్ కూడా, ఇంటీరియర్స్ థీమ్ అనేది చాలా బాగుంది. అన్ని అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తో వస్తున్నాయి అనమాట. స్టీరింగ్ వీల్ అనేది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్. లెఫ్ట్ సైడ్లో మల్టీమీడియా కంట్రోల్స్, కాలింగ్ కంట్రోల్స్, రైట్ సైడ్లో క్రూజ్ కంట్రోల్ ఉంది. అలాగే గ్లాస్ బ్లాక్ ట్రీట్మెంట్ చెక్ చేయొచ్చు. కంప్లీట్లీ ఇది లెదర్ ర్యాపిడ్ ట్రీట్మెంట్తో వస్తుంది. డీ కట్ స్టీరింగ్ వీల్ అనమాట. పుష్ స్టార్ట్ స్టాప్ బటన్తో వస్తుంది. హెడ్సప్ డిస్ప్లే కంట్రోలర్ అనేది చెక్ చేయొచ్చు. అలాగే ట్రాక్షన్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా కంట్రోల్, ఐడిల్ స్టార్ట్ స్టాప్ కంట్రోలర్, హెడ్ ల్యాంప్ లెవెలర్ అనేది చెక్ చేయొచ్చు. కాయిన్ స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. బానెట్ ఓపెనర్, ఫ్యూయల్ లిడ్ ఓపెనర్ అనేది ఉంటుందన్నమాట. డెడ్ పెడల్ కూడా చెక్ చేయొచ్చు. సో డాష్ బోర్డ్ అనేది సేమ్ యాజ్ లైక్ ఫ్రాంక్స్ లాగానే ఉంటుంది. స్టీరింగ్ వీల్ పైన చూడొచ్చు టయోటా వాళ్ళ బ్యాడ్జింగ్ అనేది ఉంటుందన్నమాట. ఎనలాగ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ వస్తుంది గైస్. లెఫ్ట్ సైడ్లో చూడండి టాకోమీటర్ ఉంటుంది, రైట్ సైడ్లో స్పీడోమీటర్ ఉంటుంది, సెంటర్లో మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఉంటుందన్నమాట. 9 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది. ఇది వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లేకి సపోర్ట్ చేస్తుంది. 4 స్పీకర్స్, 2 ట్వీటర్స్ ఉంటాయి. టయోటా ఐ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ కూడా ఇందులో ఉంటుందన్నమాట. 360 డిగ్రీ కెమెరా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు టర్బో ఇవన్నీ కంట్రోల్స్ అనేవి ఉంటాయి. టచ్ ఇదంతా చాలా బాగుంది. సెన్సిటివిటీ అనేది
అదేవిధంగా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వస్తుంది, 12 వోల్ట్ పవర్ సాకెట్, USB సాకెట్ ఉంటుంది, వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంటుందన్నమాట. మనం తీసుకొచ్చిన కార్ వచ్చేసరికి ఆటోమేటిక్ అనమాట, మాన్యువల్ ఉంటుంది, ఆటోమేటిక్ ఉంటుంది. సెంటర్లో చూడండి చిన్న ఆర్మ్రెస్ట్ ఉంటుంది విత్ స్టోరేజ్ కెపాసిటీతో. డాష్ బోర్డ్ అనేది కంప్లీట్లీ లేయర్డ్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఉంటుంది. చూడొచ్చు కాపర్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్, ట్యాన్, సిల్వర్, మ్యాట్ బ్లాక్, ఇట్లా మల్టీ కలర్డ్ డాష్ బోర్డ్ అని చెప్పొచ్చు దీన్ని. ఆటో డిమింగ్ IRVM ఉంటుంది. ఫ్రంట్ రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి. ప్యాసింజర్ సైడ్ సన్వైజర్లో వ్యానిటీ మిర్రర్ విత్ ల్యాంప్ ఉంటుందన్నమాట. డ్రైవర్ సైడ్ సన్వైజర్లో కూడా సేమ్ ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు డ్రైవర్ సీట్లో కనుక కూర్చున్నట్లయితే డాష్ బోర్డ్ వ్యూ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సెకండ్ రోలో ఉన్నాము. సెకండ్ రోలో వచ్చేసరికి 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు వస్తాయన్నమాట. సెంటర్ పర్సన్కి కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ వస్తుంది. ఈ సీట్ని మనము 60-40 రేషియోలో స్ప్లిట్ చేసుకోవచ్చు. ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ కూడా ఉన్నాయి. రియర్లో సెంటర్ ఆర్మ్రెస్ట్ ఒకటే రావట్లేదు అనమాట. రియర్ AC వెంట్ ఉంటుంది, ఒక USB సాకెట్, ఒక Type-C సాకెట్ అనేది ఆఫర్ చేస్తున్నారనమాట. రియర్లో కూడా రీడింగ్ ల్యాంప్స్ అనేవి ఉన్నాయి. సో రియర్లో కనుక కూర్చున్నట్లయితే డాష్ బోర్డ్ వ్యూ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఈ కార్ అనేది టోటల్గా 2 ఇంజన్స్లో అవైలబుల్గా ఉంటుంది. 1.2 లీటర్ 4 సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ అనేది 90 PS ఆఫ్ పవర్, 113 Nm ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో ఉంటుంది, 5 స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో ఉంటుంది. 22 km/లీటర్ వరకు మైలేజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. ఇది CNGలో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఓన్లీ ఈ వేరియంట్ అంటే బేసిక్ వేరియంట్లో మాత్రమే ఉంటుంది. ఇకపోతే టర్బో ఇంజను, ఇది 1 లీటర్ 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజను. ఈ ఇంజన్ అనేది 100 PS ఆఫ్ పవర్, 147 Nm ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అనమాట. ఎక్సలెంట్ ట్రాన్స్మిషన్ అని చెప్పొచ్చు. ఇక ఇందులో ఉన్న సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడితే 6 ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD, హై స్పీడ్ అలర్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ట్రాక్షన్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, ఫ్రంట్ సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్స్ విత్ లోడ్ లిమిటర్స్ లాంటి మంచి ఫీచర్స్ అనేవి సేఫ్టీ ఫీచర్స్గా ఇవ్వడం జరిగింది. ఇంకా ప్రైజెస్ గురించి మాట్లాడితే బేసిక్ వేరియంట్ అయినటువంటి ఈ వేరియంట్ అనేది 7,75,000 అనేది ఎక్స్షోరూమ్ ప్రైస్గా పెట్టారు. టాప్ ఎండ్ వేరియంట్ అయినటువంటి V వేరియంట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ డ్యూయల్ టోను 13 లక్షలు అనేది ఎక్స్షోరూమ్ ప్రైస్గా పెట్టారు. సో ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 1,5 లక్షల నుంచి 2 లక్షలు అనేది ఎక్స్ట్రా ఉంటుంది. గైస్ ఇప్పుడు మనము టయోటా టైజర్ టాప్ ఎండ్ వేరియంట్ టర్బో వేరియంట్ దట్టు 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ టెస్ట్ డ్రైవ్ చేస్తున్నాం అనమాట. నాకు నచ్చిన ఇంజను, నచ్చిన ట్రాన్స్మిషన్ అనమాట. ఇది చాలా పెప్పి ఉంటుంది. సో ఫస్ట్ ఇనిషియల్గా చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టీరింగ్ అనేది హోల్డ్ చేయడానికి చాలా బాగుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు గనక ఇట్లా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ డ్రైవ్ చేయడం ఇష్టం లేదు అనుకుంటే ఇక్కడ మాన్యువల్ ఉంటుంది. మాన్యువల్ వేసుకొని ఇక్కడ ప్యాడిల్ షిఫ్టర్ ఉంటుంది అనమాట. ఫస్ట్ గేర్, సెకండ్ గేర్ వేసాను నేను. ఇప్పుడు ఒకవేళ మైనస్ క్లిక్ చేస్తే ఫస్ట్ గేర్ వస్తుంది అనమాట. సో ఇట్లా ఉంటుంది దీన్ని. మాన్యువల్ మీ ఇష్టం, మాన్యువల్ అంటే మాన్యువల్గా డ్రైవ్ చేయొచ్చు, ఆటోమేటిక్ అంటే ఆటోమేటిక్గా కూడా డ్రైవ్ చేయొచ్చు. బట్ కొద్దిసేపు మనం మాన్యువల్ ట్రై చేసి చూద్దాము. అన్నమాట సెకండ్ గేర్ పడిపోయింది, థర్డ్ గేర్. సో చాలా ఈజీ ఉంటుంది అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని హ్యాండ్లింగ్ గురించి మాట్లాడితే ఇది హైట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే అసలైన SUVస్తో కంపేర్ చేస్తే ఇది ఎట్లుంటుంది అంటే కార్ అనేది SUVకి హ్యాచ్ బ్యాక్కి మధ్యలో ఉంటుంది అనమాట. సో మీరు కావాల్సిన ఫన్ని ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇంజిన్ కూడా చాలా రెస్పాన్స్ ఉంటుంది. ఒకసారి చూడండి, అసలుకి స్పోర్ట్స్ కార్ ఫీల్లో వెళ్తుంది అనమాట. ఇది సౌండ్ కూడా ఇంజిన్ ఎట్లా అంటే రిఫైన్మెంట్ అనేది చాలా బాగుంది. ఇది జస్ట్ 1 లీటర్ ఇంజన్, అంటే జస్ట్ 1000 cc ఇంజన్. అసలుకి ఎట్లా పర్ఫామ్ చేస్తుంది అంటే ఈజీగా చెప్తాను, మీకు పెద్దగా కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా ఈజీగా చెప్తాను. వోక్స్ వ్యాగన్ పోలో, అలాగే ఇప్పుడు స్కోడా వోక్స్ వ్యాగన్ కార్స్ ఉన్నాయి కదా, ఏవైతే టైగును అట్లాంటి పెద్ద పెద్ద కార్లతో కంపేర్ చేసుకుంటే ఈజీగా కాంపిటీషన్ ఇస్తుంది ఈ కార్. ఎందుకంటే వీళ్ళు ట్యూన్ చేసిన విధానం అనేది ఎట్లుంటుందంటే చాలా స్పోర్టీగా ఉంటుంది అనమాట. ట్యూన్ చేసిన విధానం అనేది ఎట్ ద సేమ్ టైం మైలేజ్ కూడా మళ్ళీ లాస్ అవ్వదు. ఆ కార్స్లో ఎట్లనంటే ఓన్లీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడే ఉంటారు. దీంట్లో అట్లా ఉండదు. పర్ఫార్మెన్స్ అట్ ద సేమ్ టైం మనకు మైలేజ్ అనేది కూడా ఎప్పుడు మైండ్లో ఉంటుంది వీళ్ళకి. అదొకటి మెయిన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకా దీని అవుట్పుట్ ఫిగర్స్ గురించి మాట్లాడితే 100 హార్స్ పవర్ వస్తుంది ఇంజన్ నుంచి, అలాగే 147 Nm ఆఫ్ టార్క్ వస్తుంది. సో ఇది చాలా బెటర్. అంటే ఈ సైజ్ ఆఫ్ వెహికల్కి ఇది పెద్దగా వెయిట్ ఉండదు కాబట్టి వెహికల్ అనేది చాలా లైట్ ఉంటుంది. చాలా ఈజీగా మనకు లోడ్ ఉన్నా కానీ ఈజీగా ఎత్తుకుంటుంది అనమాట. అదొకటి హైలైట్ థింగ్. వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది వచ్చేసరికి 20 కిలోమీటర్స్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. సో రియల్ టైంలో ఒక 1-2 కిలోమీటర్స్ తగ్గినా కానీ ఈ టైప్ ఆఫ్ ఇంజన్, ఈ టైప్
ట్రాన్స్మిషన్, ఒక టర్బో ఇంజన్ 20 కిలోమీటర్స్ అంటే చాలా రేర్. అండ్ రియల్ టైంలో కూడా క్లెయిమ్ చేయడం కూడా చాలా రేర్ అన్నమాట. అండ్ ఇంకా హ్యాండ్లింగ్ గురించి మాట్లాడితే స్టీరింగ్ వీల్ అనేది చాలా ఈజీగా ఉంది, ఈజీగా మెన్యూవర్ చేయొచ్చు. అసలు మెన్యూవర్ చేస్తున్నట్టే తెలియదు అనమాట. అంటే టైర్ నాయిస్ రావడము, అదేవిధంగా మనము టైర్ ఇట్లా రొటేట్ చేస్తున్నప్పుడు ఇట్లా స్లిప్ అవుతున్నట్టు అవ్వడం, ఇట్లాంటివి ఏం లేవు. చాలా నీట్గా స్మూత్గా అసలుకి లేన్ చేంజ్ చేయడం అయితే ఇట్లా కళ్ళు మూసి తెరిచే లోపు మనము ఈ ఫస్ట్ లేన్లో ఉన్న వాళ్ళము అక్కడ రోడ్డు దిగిపోవచ్చు. అంత ఈజీగా స్మూత్గా చూడండి. మీరు ఇప్పుడు రియల్ టైంలో చూడండి, అక్కడ బైక్ ఉంది కదా, చూడండి ఎంత ఈజీగా ఈ వీళ్ళ వెనక్కి వచ్చాను నేను. అట్లా చాలా సింపుల్గా మనము డ్రైవ్ చేయొచ్చు. అండ్ యూటర్న్ కూడా చూడండి, యూటర్న్ కూడా పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇది మీరు బలీనో ఎంతైతే ఈజీగా నడుపుతారో అంతే ఈజీగా నడపచ్చు. దీని గురించి పెద్దగా స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫుల్ థ్రాటల్ నొక్కి పట్టినా చూడండి 80 వచ్చింది. నా గెస్ కరెక్ట్ అయితే ఈ కారు 10 సెకండ్స్ లోపే 100 రీచ్ అవుతుంది. చాలా స్పోర్టీ కారు. మీకు గనక ఎక్కువ ఖర్చు పెట్టకుండా తక్కువ బడ్జెట్లో కావాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా కన్సిడర్ చేయాల్సిన ఇంజన్. ఇన్ కేస్ అంటే 1000 cc టర్బో పెట్రోల్ చాలా కంపెనీస్లో చాలా కార్లలో ఉన్నాయి. బట్ ఈ ఇంజన్ ఎందుకు నాకు ఫేవరెట్ అంటే ఇది ఇచ్చే రిఫైన్మెంట్ అయినా కానీ, ఇది ఇచ్చే పవర్ అయినా కానీ, పవర్ టు వెయిట్ రేషియో అయినా కానీ చాలా బాగుంటుంది. అంటే ఈ ట్రాన్స్మిషన్, ఇది 6 స్పీడ్ గేర్ బాక్స్ అనమాట. అందరు ఏమి ఇస్తారంటే DCT ట్రాన్స్మిషన్ ఇస్తారు. ఆ ట్రాన్స్మిషన్ అనేది చాలా స్లో ఉంటుంది, గేర్ షిఫ్టింగ్ అనేది అంత స్పీడ్ అవ్వదు, అదొకటి. ఇంకొంతమంది CVT ట్రాన్స్మిషన్ ఇస్తారు, లైక్ మ్యాగ్నైట్, కైగర్ ఇట్లాంటి కార్స్లలో CVT ట్రాన్స్మిషన్ వస్తుంది. అది కూడా అంత బాగుండదు. ఓన్లీ ఇది 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్. ఇది వచ్చేది పెద్ద పెద్ద కార్లు లైక్ గ్రాండ్ విటారా, క్రెటాలో డీజిల్లో ఆటోమేటిక్. ఆ కార్ వచ్చేసరికి నియర్లీ 25 lakhs ఉంటుంది. అట్లాంటి కార్లో వచ్చే ట్రాన్స్మిషన్ ఈ చిన్న కార్లో వస్తుంది అనమాట. అందుకే మీకు ఇది టాప్ ఎండ్ వేరియంట్. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అనేది కొంచెం కాస్ట్లీ ఉంటుంది, బట్ కాస్ట్లీ ఉన్నా కానీ వర్త్ అనమాట. వన్ టైం ఇన్వెస్ట్మెంట్. వన్స్ పెట్టినామంటే ఇంకా ఈ ట్రాన్స్మిషన్ నుంచి మీరు ఫన్ ఎంజాయ్ చేయడం తప్ప దీని నుంచి రిపేర్లు రావడము ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు. సో ఇది ఇంకా ఇక సింపుల్గా చెప్పేస్తా. ఆల్రెడీ ఫ్రాంక్స్ ఉంది, ఇది ఎందుకు తీసుకోవాలి అని గనక మీ మైండ్లో ఉంటే ఫస్ట్ ఒకటండి టయోటా బ్రాండ్ వాల్యూ. మారుతి సుజుకి కూడా బ్రాండ్ వాల్యూ ఉంది. కాకపోతే ఏంటంటే అవి ఎట్లానంటే మీరు ఎక్కడ చూసినా కానీ అవే బండ్లు కనిపిస్తాయి, సుజుకి. మీరు టయోటా వెహికల్ చూసుకోండి, ఎక్కడో ఒకటి కనిపిస్తుంది. సో అట్లా నా బండి యూనిక్ ఉండాలి, డిఫరెంట్గా ఉండాలి అనుకుంటే ఇటు రావచ్చు. అండ్ టయోటా యొక్క బ్రాండ్ వాల్యూ ఇది ఏంటంటే, బ్రాండ్ వాల్యూ గురించి తెలుసు అందరికీ. వీళ్ళ రీసేల్ వాల్యూ ఎలా ఉంటుంది, అదేవిధంగా సర్వీస్ అనేది ఎలా ఉంటుంది అనేది తెలుసు. సో ఇది కావాలనుకున్నా కానీ ఈ వెహికల్ తీసుకోవచ్చు. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే వారంటీ అనమాట. ఫ్రాంక్స్ కనుక తీసుకుంటే మీకు వారంటీ అనేది జస్ట్ 3 years కానీ 40,000 kilometers వరకు మాత్రమే వస్తుంది. బట్ ఈ కార్ అలా కాదు, 5 years లేదంటే 1 lakh kilometers. 5 years వరకు మీకు వారంటీ ఇచ్చే కారు ఇది ఒకటే నాకు తెలిసినంత వరకు. ఓన్లీ అంటే ఎలక్ట్రిక్ కార్స్లో 5 years కంటే ఎక్కువనే వస్తున్నాయి, బట్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇట్లాంటి కార్స్లలో 5 years వరకు వారంటీ ఇచ్చే కార్ అయితే మాత్రం ఇది ఒకటే ఉందన్నమాట. సో ఈ 2-3 రీజన్స్ వల్ల డెఫినెట్గా ఫ్రాంక్స్ వదిలేసి ఈ కార్ అయితే తీసుకోవచ్చు. సో ఇది గైస్ ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మన తెలుగు కార్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. ఒక్కసారి చూడండి, ఇప్పుడు 40 స్పీడ్లో ఉంది వెహికల్. నేను ఆల్ ఆఫ్ అ సడన్ థ్రాటిల్ ప్రెస్ చేసి పెడతా, చూసారా సౌండ్ ఎలాగా, RPM ఎట్లా లేస్తుందో. సో అదనమాట ఈ ఇంజన్ యొక్క రిఫైన్మెంట్, ట్యూనింగ్ అనేది.